హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు నాని స్వాతి వ్లాగ్స్. న్యూ ఇయర్ రోజు అందరం కలిసి బయటికెళ్ళామండి ఫ్యామిలీతో అనమాట. మా వదిన వాళ్ళు కూడా వచ్చారు. సో న్యూ ఇయర్ సెలబ్రేషన్ లాగా బయటికెళ్ళామండి. ఎక్కడికంటే టెంపుల్‌కెళ్ళాము. సో మేము ఎప్పుడు వెళ్ళలేదనమాట. ఏ టెంపుల్ అని అనుకుంటున్నారా? సాగర్ కనే కనకదుర్గ టెంపుల్ అనమాట. సిప్యాడ్ దగ్గరలో ఉంటుందండి. సో వెళ్ళాము. మా మరిది గారికి తెలుసు. సో కొండ పైన అనమాట గుడి. చాలా బాగుందండి. ఎంట్రన్స్ శివాలయం ఉంది. సో శివాలయంకి దండం పెట్టుకొని అలా పైకి మెట్లెక్కుతూ ఉన్నాము. అక్కడ ఆగి ఆగి ఫొటోస్ తీసుకుంటున్నాము. సో కొంచెం వ్యూ బాగుంటుంది అక్కడ. ఫొటోస్ కూడా చాలా బాగా వచ్చాయి. అలా పైకి వెళ్తుంటే టెంపుల్ దర్శనం కూడా చాలా బాగా జరిగిందండి. ప్రసాదం కూడా తిన్నాం. సో మీలో ఎంతమందికి ప్రసాదం అంటే ఇష్టం? నాకైతే చాలా ఇష్టం. ఆ పక్కనే శివాలయం కూడా ఉంది. శివాలయం దర్శనం కూడా చేసుకున్నాము. మన చేతితో మనం అభిషేకం కూడా చేసుకోవచ్చు. సో అలాగే అలా కిందకు వచ్చేసామండి. కిందకు వస్తే అలా పిల్లలు ఆడుకోవడానికి జైంట్ వీల్ లాగా ఉందన్నమాట. ఇది కొంచెం వెరైటీగా ఉంది కదా. సో ఇద్దరు ఇలా ఆడుకుంటున్నారు అల్లరి అల్లరి. మా వదిన, మా మరిది గారు, మా ఆయన, మా పిల్లలకి అలా తిప్పుతూ ఉన్నారు. ఇవైతే మేము చిన్నప్పుడు చూసానండి. ఒక సైడ్ అటు వాళ్ళు ఉంటారు, ఇటువైపులుగా చూసారా. ఇది నేను ఎక్కితే అంత భయం వేసింది తెలుసా. జైంట్ వీల్ ఫీలింగే వచ్చింది. సో అలా ఫొటోస్ కోసమని అలాగే మేము కూడా కొంచెం చేసాము. నాకైతే ఇలా ఆడుకుంటుంటే నాకు చైల్డ్హుడ్ మెమరీసే గుర్తొచ్చాయి. సో మా స్కూల్లో ఇలా జారుడు బాల కూడా ఉండేదండి. సో జారే వల్ల అది ఎక్కితే మా ఆయన అన్నారు పడిపోతావు అనేసి అంటే, ఆ పర్లేదు ప్లీజ్ అనేసి అంటే ఎక్కానండి. చూసారా మా ఎల్లే గుడి అనమాట. సిప్పాడ దగ్గర అనమాట. సో వాటర్లో సిప్స్ వెళ్తున్నాయి. నేనైతే ఫస్ట్ టైం అంత పెద్ద సిప్ కూడా వెళ్ళడం అనమాట చూశాను. చూసారా అంత నెమ్మదిగా వెళ్తుంది. ఇలా ఆడుకుంటుంటే ఇంకా ఫుడ్ టైం అయిపోయింది. సో పిల్లలు కూడా ఉన్నారు కదా, కొంచెం ఆకలేస్తుందంటే కిందకి వచ్చేసామండి. చూసారు ఎంత పెద్ద సిప్పు. సో అలా నెమ్మదిగా వెళ్తుంది. ఇంకా షార్ట్ చేయలేదు. కొంచెం దూరం వెళ్తే షార్ట్ చేస్తారు. చూసారా మీరు గమనిస్తూ ఉంటే అలా నెమ్మదిగా వెళ్తూ ఉంటుంది. అలాగే అలా కిందకి వచ్చాము. ఎక్కడ చూసినా రెస్టారెంట్స్ బిజీ బిజీ బిజీ. ఎందుకంటే న్యూ ఇయర్ కదా. సో అందుకే అనమాట. అక్కడ మండీ ఎలా అంటే నేనైతే ఫస్ట్ టైం మండీ తినడం అనమాట. నేను ఎప్పుడు అంత బయట ఫుడ్ తినము. మా ఆయనకి అంతగా ఇష్టం ఉండదు అనమాట బయట ఫుడ్ తినడానికి. సో న్యూ ఇయర్ కదా, మా యువరాజు చిన్నారి మేరకు అలా బయటకు వెళ్ళామండి. బయటకు వెళ్ళేసి మండీ ఆర్డర్ ఇచ్చాము. తిన్నాము. అంత యావరేజ్. నేనైతే 10కి ఒక 5 మార్కులు ఇస్తాను అంతే. సో వెయిటింగ్ ఎక్కువైపోయింది, తిండి తక్కువైపోయింది. సో అలాగే ఏదో ఫ్యామిలీతో కొంచెం టైం స్పెండ్ చేయడానికని సో వెళ్ళాం కదా. అక్కడ చిన్న చిన్న ఫొటోస్ కూడా తీసుకున్నామండి. సో మీకు అది పెడుతున్నాను ఫొటోస్. వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్.